2024 ముగింపు వేళ టాలీవుడ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరుస వివాదాలు ఇండస్ట్రీని ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఒకటి సమసిపోయిందంటే అంతలోనే మరొక వివాదం తెరపైకి వస్తుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మునిపెన్నడూ ఇలాంటి పరిస్థితులైతే తలెత్తలేదు. ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే పరిశ్రమకు ఏదో కీడు శంకించినట్లే కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం తొలుత మంచు కుటుంబంలో అన్నదమ్ములు విష్ణు మనోజ్ మధ్య వివాదం ఎంత సంచలనమైందో తెలిసిందే. చివరికి ఎలాగో ఆ వివాదం సద్దుమణిగింది అంటే ఇప్పుడు వివాదంలోకి నేరుగా మోహన్ బాబు కూడా ఎంటర్ అవడంతో సన్నివేశం అంతా హీట్ ఎక్కింది. అదంతా ఒక ఎత్తైతే ఆయన ఏకంగా రిపోర్టర్ పై దాడి చేయడం దేశవ్యాప్తంగా చర్చకైతే తెరతీసిన అంశం. ఈ వివాదం కంటే ముందు అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా కూల్చివేత ఎంత సంచలనమైందో తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు కేసులో అయితే ఉంది. అటుపై అక్కినేని నాగ చైతన్య సమంత బంధాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతకు మించి చర్చకు తెరతీసింది విదితమే. నాగార్జున సురేఖపై పరువు నష్టం దావా కూడా వేయడంతో ఆ వివాదం కోర్టులో ఉంది. ఇక మెగా అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది అన్నది ఈనాటి సమస్య కాదు. కొన్ని దశాబ్దాలుగా ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఈ ఏడాది అది పీక్స్కి అయితే చేరుకుంది. అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతకు మద్దతు ఇవ్వడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయో తెలిసిందే. దీంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం మరింత పెరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నేరుగా అల్లు అర్జున్ మామ కౌంటర్ వేయడంతో సీన్ మరింత వేడెక్కింది. అదంతా ఒక ఎత్తైతే బన్నీ సంధ్యా థియేటర్ ఘటనతో దేశవ్యాప్తంగా టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన సంగతి కూడా తెలిసిందే. ఇక తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్ అన్నంతగా సీన్ కూడా మారిపోయింది. బన్నీ అరెస్ట్ అవ్వడం, రాత్రంతా జైల్లో ఉండడం, అటుపై విడుదల, మళ్ళీ పోలీసుల విచారణకు బన్నీ నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒకేసారి చోటు చేసుకోవడంతో ఇండస్ట్రీకి ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఎన్నడూ లేని కొత్త సమస్యలు ఇండస్ట్రీని ఇలా చుట్టుముట్టాయా ఏంటి అని ముక్కును వేలేసుకుంటున్నారు.